Hi friends, good evening. Welcome to Jazz Options. నేను మీ పద్మనాభ రెడ్డి ఫ్రమ్ Jazz Options. సో టుడే వచ్చేసి స్టాక్ మార్కెట్ న్యూస్ ఏదైతే ఉన్నాయో టుడే మంచి హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఎందుకు ఈ మార్కెట్ ఈ రోజు ఎంటైర్ డే వచ్చేసి రెడ్ మార్కెట్లోనే ఉంది. ఒక సెక్టార్ మటుకే ఒక ఇండెక్స్లో ఒక సెక్టార్ మటుకే ఎందుకు గ్రీన్లో ఉంది. సో ఆ సెక్టార్ ఏదైతే గ్రీన్ సెక్టార్లో ఉందో ఆ సెక్టార్ను వచ్చేసి మనం క్యాచ్ చేసుకున్నామా, లేదంటే రెడ్కి రిలేటెడ్గా ఏదైతే సెక్టార్స్ ఉన్నాయో ఆ సెక్టార్స్లో ఏదైనా స్టాక్స్ తీసుకుని ఇంటర్డేలో వచ్చేసి ప్రాఫిట్ బుక్ చేసుకున్నామా అనే టాపిక్ పైన మీకు డిస్కస్ చేసుకుందాము. సో ఆ సెక్టార్స్లో కూడా ఎందుకు ఆ స్టాక్స్ని ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఎందుకు తీసుకున్నాం అనేది టాపిక్స్ పైన కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఒకసారి చూస్తే కన్నా ఈరోజు వచ్చేసి వచ్చేసి సెన్సెక్స్ అనేది -4.2 పాయింట్స్ తో క్లోజ్ కావడం, నిఫ్టీ అనేది -117 పాయింట్స్ తో క్లోజ్ కావడం, బ్యాంక్ నిఫ్టీ అనేది కూడా -353 పాయింట్స్ తో వచ్చేసి ఇక్కడ క్లోజ్ కావడం మనం చూడొచ్చు. కానీ మీరు గమనించవచ్చు ఇక్కడ టాప్ అంటే ఏదైతే గెయినర్స్ ఉన్నాయో గెయినర్స్ ఉన్న స్టాక్స్ ఒకసారి కన్నా మీరు గమనిస్తే కన్నా హిండాల్కో, టాటా స్టీల్, ఈచర్ మోటార్, ఎల్టీ, ఎస్బీఐ లైఫ్ అన్నమాట. సో టాప్ గెయినర్స్ ఉన్న స్టాక్స్ ఎంఎన్ఎం, అదాని పోర్ట్, బీపీసీఎల్, టాటా మోటార్స్. సో ఇక్కడ బీపీసీఎల్ అనేది ఎందుకు ఉంది, ఇలాంటి ఇక్కడ టాప్ గెయినర్స్ లో ఈ దీనికి సంబంధించిన అంటే ఈ మెటల్ స్టాక్స్ ఎందుకు ఉన్నాయి అనేది కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ పోతే డిస్కస్ చేసుకున్న ముందరగా వచ్చేసి కొన్ని ఈవెంట్స్ ఏదైతే మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే చాయిస్ ఆప్షన్ అనేది ఉందో ఈ చాయిస్ ఆప్షన్ రిలేటెడ్గా మనం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ప్రతి మినిట్ టు మినిట్ వచ్చేసి టెక్నికల్గా కానీ ఫండమెంటల్గా కానీ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూ వస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి 8092475546 అనే నెంబర్ అనేది ఉంది. ఈ నెంబర్ వచ్చేసి హాయ్ అని వాట్సాప్లో క్లిక్ చేస్తే కనుక పంపితే కానీ ఆటోమేటిక్గా మన టెలిగ్రామ్ ఛానల్, మన యూట్యూబ్ ఛానల్ లింక్తో పాటు ట్రేడింగ్ అకౌంట్ ఓపెనింగ్స్ లింక్స్, అలెస్పు కానీ అప్స్టాక్ కానీ ఇంజిన్ బ్రోకింగ్ కానీ అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ అనేది మనకు డిస్ప్లే అవుతాయి. ఈ లింకుల పైన క్లిక్ చేసి మీరు అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. బ్రోకరేజ్ అనేది కూడా చాలా వెరీ లెస్, పర్ ట్రేడ్ 15 రూపీస్, అన్లిమిటెడ్ లాట్స్ అనమాట. చాలా లెస్ బ్రోకరేజ్తో మేము వచ్చేసి సపోర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ పోతే మెయిన్ టెలిగ్రామ్ ఛానల్ దగ్గర మూవ్ అయితే కన్నా ఏం జరిగింది అనేది చూస్తే కన్నా ఇక్కడ ఒక ఆర్టికల్ అనేది మీరు చూడొచ్చు. హై ఇంపాక్ట్ న్యూస్ అట్ 7 PM అనేసి నేను వచ్చేసి ఒక ఆర్టికల్ అనేది ఒక న్యూస్ అనేది పెట్టాను. బిఫోర్ ముందర వచ్చేసి 11కి వచ్చేసి ఎస్టర్డే నైట్ 11 PMకి వచ్చేసి నేను ఒక ఆర్టికల్ ఇచ్చాను. అంటే గ్లోబల్ రిలేటెడ్ మార్కెట్స్ ఎలా ఉన్నాయంటే ఎంత రెడ్లో ఉన్నట్లు ఒక ఆర్టికల్ అనేది చూపించడం జరిగిందంట. సో దీని రిలేటెడ్ చూస్తే కన్నా ఎస్టర్డేకి సంబంధించిన దాంట్లో వచ్చేసి మీరు ఇక్కడ జాబ్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ క్లైమ్స్ అనేది ఒకటి ఉన్నది అన్న ఉద్దేశంతో ఇది వచ్చేసి హై ప్రయారిటీ కింద వచ్చేసి ఉంది అన్న ఉద్దేశంతోనే నేను వచ్చేసి ఇది చూపించడం జరిగింది అనమాట. దానికి రిలేటెడ్గా మనం ఇచ్చాము. సో ఎంటైర్ డే ఒకసారి చూస్తే కన్నా ఈ రోజుకి సంబంధించి గమనిస్తే కన్నా మార్కెట్ రిలేటెడ్గా కానీ నెక్స్ట్ ఏంటి అనేది చూస్తే కన్నా ఫస్ట్ ఫండమెంటల్ రిలేటెడ్ చూసాం. కెనరా బ్యాంక్ రిలేటెడ్గా ఒక ఆర్టికల్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందన్నమాట. ఏంటి అంటే ఈ కెనరా బ్యాంక్ ఏదైతే ఉందో బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం వచ్చేసి అనంతపురం రోడ్ షో వచ్చేసి నిర్వహించిందనమాట. కెనరా బ్యాంక్ అనేది అనంతపూర్లో. సో ప్రత్యేక డిపాజిట్ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి అనంతపూర్ క్లాక్ టవర్ ఏదైతే ఉందో క్లాక్ టవర్ నుంచి శ్రీకంఠం సర్కిల్ వరకు వచ్చేసి ఇది రోడ్ షో అనేది చేసింది అనమాట ఈరోజు. సో ఎందుకంటే మహిళల కోసం వచ్చేసి కెనరా బ్యాంక్ అనేది ఒక ఫ్లిక్ షాప్ డిపాజిట్ పథకం అనేది ఏర్పాటు చేసిందంట. ఇదేంటంటే 10 లక్షల వరకు క్యాన్సర్ వైద్య కవరేజ్ని వచ్చేసి అందించడానికి వచ్చేసి ఈ పథకం అన్నమాట. సో దాంతో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ పథకము రిలీజ్ చేయడం కెనరా బ్యాంక్ సంబంధించిన మూమెంటం తెలియజేయడానికే. సో ఇది దానికి సంబంధించి ఆర్టికల్ అనేది మీకు రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ యూకే స్టాక్స్ మార్కెట్ సంబంధించి ఓపెన్ లోయర్ అనేసి ఒక ఆర్టికల్ అనేది మీకు ఇవ్వడం జరిగిందంటే. సో ఆల్రెడీ ఇంతకుముందు స్టార్టింగ్ లో చెప్పాను ఎస్టర్డే నైట్ ఏం జరిగింది అనేసి యూకే మార్కెట్ సంబంధించింది. ఏదైతే యూకే మార్కెట్లో వచ్చేసి డ్యూ వచ్చినాయో ప్రధాన సూచీలు వచ్చేసి S&P 500 కానీ డౌ జోన్స్ 0.7% వచ్చేసి ఇక్కడ పడ్డం మనం చూడొచ్చు అంట. ప్రధాన మెయిన్ ఆందోళన ఏంటంటే ఆటో మరియు సెమీ కండక్టర్లు ఏదైతే ఫార్మాపై ట్రంప్ వచ్చేసి ప్రతిపాదించిన టారిఫ్లు వచ్చేసి వాణిజ్య ఉద్రిక్తలను వచ్చేసి మరింత దిగజార్చవచ్చు అన్న సంకేతం వచ్చేసి సో దాంతో అది ఈ గొలుసు అంటే దీనికి ఈ సరఫరా ఏదైతే ఉందో సరఫరాకు వచ్చేసి అంతరాయం కలగవచ్చు అన్న దాంతో ఆటోమేటిక్గా స్టాక్ మార్కెట్స్ వచ్చేసి ఈ డౌ జోన్స్ కానీ ఇవి వచ్చేసి పడడం జరిగిందంట. అట్ ది సేమ్ టైం వచ్చేసి ఫెడరల్ రిజర్వ్ ఏదైతే ఉందో వడ్డీ రేట్ల పెంపుదల వచ్చేసి దానివల్ల కూడా ఇది వచ్చేసి ఒకనొక దశలో వచ్చేసి మనకు మార్కెట్ డౌ జోన్స్ కానీ ఇవి పడ్డం రీజన్ అనమాట. నెక్స్ట్ వచ్చి జేఎస్ ఎనర్జీ స్టాక్స్ ఏదైతే ఉందో ఈ స్టాక్స్ రిలేటెడ్గా ఒక ఆర్టికల్ అనేది మీకు ఇవ్వడం జరిగింది.
ఇంకో విషయం ఏంటంటే ఈ జేఎస్ ఎనర్జీ స్టాక్స్ వచ్చేసి ఈ రోజు వచ్చేసి మోర్ దాన్ 6.2% వచ్చేసి మూవ్మెంట్ అనేది రావడం జరిగిందట. సో ఎందుకు అంటే ఏదైతే ఈ జేఎస్డబ్ల్యూ వచ్చేసి శక్తి సరఫరా కోసం సౌర మరియు పవన వంటి పునరుత్పాదక మూలాలు ఏదైతే ఉన్నాయో థర్మల్ కలపడం కానీ లేదంటే జేఎస్డబ్ల్యూసి ఎనర్జీకి సంబంధించిన వైవిధ్యమైన శక్తి మిశ్రమంపై ఈ దృష్టి పెట్టించారనమాట. కంపెనీ దీనికి సంబంధించి గ్రీన్ ఎనర్జీ పోర్ట్ఫోలియోని అంటే ఈ గ్రీన్ ఎనర్జీకి రిలేటెడ్గా ఈ కంపెనీ వచ్చేసి విస్తరించడంలో వచ్చేసి చాలా చురుకైన పాత్ర పోషిస్తుంది అనమాట. అలాగే ముఖ్యంగా సౌర మరియు పవన ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇది పెంచుతుంది అనమాట. సో దీని రిలేటెడ్గా పునరుత్పాదక శక్తిలో హెచ్చుతగ్గును పరీక్షించడానికి కానీ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ బ్యాటరీ నిల్వలు సిస్టమ్లలో పెట్టుబడి పెడుతుంది అనమాట. సో దాంతో కంపెనీ థర్మల్ ప్లాంట్లను అప్గ్రేడ్ చేస్తుంది. సో దాంతో ఈ స్టాక్ వచ్చేసి మోర్ దాన్ 6.2% అనేది మనకు మూమెంట్ అనేది ఈ రోజు రావడము. దానికి సంబంధించిన ఆర్టికల్ అనేది మీకు ఇక్కడ షేర్ చేశాను. నెక్స్ట్ పోతే EU అనేసి ఒక బ్యాన్ అని చేసింది. వాస్తవానికి వచ్చేసి రష్యన్ అల్యూమినియం దిగుమతులపై వచ్చేసి ఏదైతే దిగుమతులు ఉన్నాయో పై EU నిషేధం సరఫరా వచ్చేసి దిగుమతిని బ్యాన్ చేసిందంట. సో ప్రపంచవ్యాప్తంగా దీన్ని తగ్గించడానికి మెయిన్ చూసిందంట. దీనివల్ల ఏంటంటే ఇది ధరల పెరుగుదలను వచ్చేసి అంటే ఏదైతే మెటల్ స్టాక్స్ ఉన్నాయో దాన్ని ప్రపంచవ్యాప్తంగా అల్యూమినియం ధరలు పెంచడానికి పెరుగుతాయి అనేసి దీనివల్ల. అలాగే అల్యూమినియం ధరలు వచ్చేసి ఏదైతే బేస్ మెటల్ ధరలలో ఆ ర్యాలీని ఇది ప్రేరేపిస్తుంది అనమాట. అలాగే అల్యూమినియం తయారీదారులపై సానుకూల ప్రభావం ఉంటుంది. సో ఈ ఆర్టికల్ ఏదైతే ఇప్పుడు పోస్ట్ చేసిన ఆర్టికల్ ఉందో దీంట్లో కూడా వచ్చేసి ఈ హిండాల్కో కానీ నాల్కో కానీ మరియు వేదాంత విఈడీలు కానీ ఈ కంపెనీలకు అధిక లాభాలకు మార్జిన్లు తెచ్చిపెట్టే ప్రధానంగా ఒక రకమైన సోర్స్ అనేది ఉండము. అలాగే బలమైన ఆదాయాలు మరియు ఊహించిన దానికంటే మెరుగైన లాభాలు అనేది ఇక్కడ మనం ఈ ఆర్టికల్లో మనం చూసుకోవచ్చు. అలాగే వచ్చేసి స్టాక్ మార్కెట్కి సంబంధించిన రియాక్షన్స్ ఏవైనా ఉన్నాయంటే ఎలా ఉందంటే దీనికి సంబంధించిన ఒకసారి చూస్తున్న పెట్టుబడిదారులు వచ్చేసి ఆశావాదం కారణంగా హిండాల్కో మరియు నాల్కో మరియు వేదాంత స్వల్పంగా వచ్చేసి ఒక రకంగా చెప్పండి ఈరోజు ర్యాలీ అనేది చూసినాం మనము. గ్లోబల్ కమోడిటీకి సంబంధించిన ధరలు కూడా వచ్చేసి హెచ్చుతగ్గులుగా ఉండడం వచ్చేసి మనం చూడొచ్చు. ఇంత మొత్తం మీద చెప్పాలంటే స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంది ఇది దీనివల్ల అంటే వాస్తవానికి నిఫ్టీ మెటల్ మట్టుకే ఒక గ్రీన్ లో వచ్చేసి ఈరోజు వచ్చేసి నిఫ్టీ మెటల్ ఏదైతే ఉందో నిఫ్టీ మెటల్ మట్టుకే ఇండెక్స్ అనేది గ్రీన్ లో కనబడింది అనమాట. కంపేర్ టు సెక్టోరియల్ ఇండెక్స్ అంటే అనదర్ ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇండెక్స్లు వచ్చేసి ఏదైతే ఉన్నాయో అన్ని ఇండెక్స్ వచ్చేసి రెడ్ లో కనబడితే ఒక మెటల్ ఇండెక్స్ మట్టుకే గ్రీన్ లో వచ్చేసి మనం ఈ రోజు చూడడం జరిగింది అనమాట. నెక్స్ట్ పోతే ఆయిల్ మార్కెటింగ్ సంబంధించిన చమురు మార్కెటింగ్ సంబంధించి కంపెనీల పనితీరుకు సంబంధించి ఒక ఆర్టికల్ అనమాట. ఇది బీపీసీఎల్ హెచ్పిసిఎల్ మరియు ఐఓసి షేర్లపై ఒక్కొక్కటి వచ్చేసి ఈ ఆర్టికల్ వల్ల వచ్చేసి 2.5% వచ్చేసి తగ్గాయి అనమాట. దీనికి ఏంటంటే రిఫైనింగ్ మరియు మార్కెటింగ్ మార్జిన్లు వచ్చేసి కంపెనీ తగ్గించడం వల్ల వచ్చేసి కంపెనీల లాభాల మార్జిన్లు వచ్చేసి ఆటోమేటిక్గా తగ్గుముఖం పట్టాయి అనమాట. దేశీయంగా ఎల్పిజి ధరలపై సబ్సిడీ ప్రభావం వచ్చేసి ఆర్థికంగా దెబ్బతిందనమాట ఈ ఆర్టికల్కు ప్రధాన ఉద్దేశం. సో దానికి రిలేటెడ్గానే ఈ ఆర్టికల్ అనేది మీకు షేర్ చేయడం జరిగింది. టాటా స్టీల్కి సంబంధించి ఒక ఆర్టికల్ ఇది. సో ఏదైతే టాటా స్టీల్ అనేది ఉందో నాన్ కన్వర్షబుల్ బాండ్స్ ద్వారా వచ్చేసి మోర్ దాన్ 30 బిలియన్ భారతీయ రూపాయలను వచ్చేసి సేకరించింది ఉందన్నమాట. ఈ 3 lakhs నాన్ కన్వర్షబుల్ బాండ్స్ ఏవైతే ప్రైవేట్ ప్లేస్మెంట్ కోసం డైరెక్టర్ల కమిటీ నుంచి ఆమోదం పొందిందన్నమాట. ప్రతి బ్రాండ్ ముక్కు విలువ వచ్చేసి 1 లక్ష రూపాయల దాకా 1 lakh దాకా వచ్చేసి మనం ఇక్కడ చూడదగ్గ విషయం అనమాట. నెక్స్ట్ పోతే ఏదైతే ఈరోజు వచ్చేసి సో ఇచ్చిన స్టాక్స్ లో ఏవైతే ఉన్నాయో ఈ స్టాక్స్ రిలేటెడ్గా ఈరోజు మనము మీరు చూడొచ్చు. సో ఇచ్చిన వాటిల్లో కూడా వచ్చేసి మంచి మొమెంటం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా మొమెంటంగానే చూడొచ్చు. ఈరోజు వచ్చేసి నేషనల్ అల్యూమినియం ఒక స్టాక్ అనేది మీకు సజెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఎన్జిఎల్, కెనరా బ్యాంకు, టాటా స్టీల్ అనేది స్టాక్ సజెస్ట్ చేయడం జరిగింది. ఏవైతే ఉన్నాయో వీటిలో వచ్చేసి నేషనల్ లెవెల్ మంచి మూమెంట్ రావడం జరిగింది. ఎంజిఎల్ అనేది నియర్ బై అంటే కాల్ రన్నింగ్ లో ఉంది. అలాగే కెనరా బ్యాంక్ వచ్చేసి దీని మీద వచ్చేసి ఈరోజు ఆర్టికల్ ఉన్నా కానీ ఎటువంటి మూమెంట్ అనేది లేదు, అక్కడక్కడే వచ్చేసి కన్సల్టేషన్ మార్కెట్ లోనే రన్ అవుతూ వచ్చినాయంట. నెక్స్ట్ పోతే టాటా స్టీల్ ఏదైతే ఉందో ఇది కూడా వచ్చేసి మంచి మూమెంట్ అనేది రావడం జరిగిందంట. సో
ఇది కూడా వచ్చేసి మోర్ దాన్ 20 మనం ఏదైతే సజెస్ట్ చేసిన దాని మీద 20% దాకా మూమెంట్ అనేది రావడం జరిగింది. అలాగే లైఫ్ టైమ్ గ్రూప్ సంబంధించిన ఇండాల్కో ఒకటి, ఎన్టీపీసీ అనేది 2 సజెస్ట్ చేయడం జరిగింది. ఎన్టీపీసీ అనేది మూమెంట్ అనేది రాకుండా అక్కడక్కడే కన్సల్టేషన్ మార్కెట్. ఈ ఇండాల్కో మటుకు వచ్చేసి మోర్ దాన్ వచ్చేసి 20% దాకా వచ్చేసి మూమెంట్ అనేది వచ్చే విధంగా మనము కావాలని సజెస్ట్ చేసాం. ఒకసారి దానికి సంబంధించిన చూస్తే కనుక మొదటగా ఇక్కడ ఇచ్చిన దాంట్లో వచ్చేసి టాటా స్టీల్ అనమాట. ఎందుకు ఈ టాటా స్టీల్ కాల్ ఆప్షన్ రిలేటెడ్గా ఇచ్చామనేది చూస్తే కన్నా టెక్నికల్ గా వచ్చేసి ఒకసారి కన్నా గమనిస్తే కన్నా మొదటగా సో ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ రోజు వచ్చేసి అల్యూమినియం రిలేటెడ్ గా కానీ ఏదైతే ఉన్నాయో ఇండెక్స్ ఆప్షన్ ఇండెక్స్ అల్యూమినియం ఇండెక్స్ మట్టికి అంటే స్టీల్ ఇండెక్స్ మట్టికి ఎందుకు గ్రీనరీగా ఉందనేది ఎలా డిస్కస్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం దాంతో పాటు ఫండమెంటల్ గా మనకు స్ట్రాంగ్ గా ఉన్న ఒకటి, రెండోది వచ్చేసి టెక్నికల్ గా కూడా మనం గమనిస్తాం. ఒకటి ప్యూర్స్ పాయింట్ అనేది గమనిస్తే కన్నా ట్రెండ్ అనేది ఇక్కడ అసెండింగ్ రిలేటెడ్ గా మనకు ఫామ్ అయింది. ఒక ప్లస్ పాయింట్ అయితే ఈ అసెండింగ్ రిలేటెడ్ గా కూడా ట్రెండ్ లో వచ్చేసి ఇక్కడ కన్నా గమనిస్తే కన్నా ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఏదైతే పివోట్ పాయింట్ ఎస్టర్డే యొక్క పివోట్ పాయింట్ క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేస్తూ ఈ రోజు జనరేట్ చేసిన పివోట్ పాయింట్ కూడా టచ్ చేస్తూ క్యాండిల్ అనేది జనరేట్ కావడం ఏదైతే ఈ విధంగా ఉందో ఇది ఇక్కడ కనిపిస్తున్నది మేజర్ వచ్చేసి వీక్ సంబంధించిన పివోట్ పాయింట్ అనమాట, రెసిస్టెన్స్ జోన్. సో ఫస్ట్ క్యాండిల్ అనేది ఒక డోజీ క్యాండిల్ ఏర్పడడం, సమ్ రిట్రేస్మెంట్ జరగడం, మళ్ళీ అగైన్ వచ్చేసి సపోర్ట్ అనేది తీసుకుని అక్కడ నుంచి ఒక ర్యాలీ అనేది మనం చూసినాం టాటా స్టీల్. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఇచ్చిన కాల్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా మంచి మూమెంట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో 5 రూపీస్ ఇస్తే కన్నా 1 రూపీ మూమెంట్ అనేది మనం ఇక్కడ చూసాం అనమాట. సో ఏదైతే ఇచ్చిన కాల్ ఏదైతే ఉందో ఎంట్రీ లెవెల్లో వచ్చేసి ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ గా అక్కడ నుంచి వచ్చేసి 1 రూపీ అనమాట. అంటే మోర్ దాన్ వచ్చేసి 5500 రూపీస్ దాకా దీని మీద వచ్చేసి మనము ప్రాఫిట్ అనేది చూడడం జరిగిందన్నమాట. సో మోర్ దాన్ అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 26,950 రూపీస్ గాను. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే స్టాక్స్ ఉన్నాయో ఇక్కడ చూస్తే కన్నా మీకు ఇచ్చిన స్టాక్స్ లో లైఫ్ టైమ్ గ్రూప్ లో ఏదైతే ఉందో ఈ రోజు వచ్చేసి ఒకటి ఎన్టీపీసీ, రెండోది వచ్చేసి హిండాల్కో అనేది సజెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎన్టీపీసీ అనేది ఎటువంటి మూమెంటం అనేది ఈరోజు చూడలేదన్నమాట. కానీ ఎన్టీపీసీ మీద అయితే మంచి ఆర్టికల్ ఉండడం ఉన్న టెక్నికల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉన్నా కానీ మూమెంట్ అనేది లేకపోయింది అనమాట. సేమ్ అసెండి రిలేటెడ్ స్టాక్ ఉన్నా కానీ ఫస్ట్ క్యాండిల్ కూడా టెక్నికల్ పరంగా వచ్చినా కానీ ఎటువంటి బ్రేక్అవుట్ అనేది కూడా అంటే మంచి స్ట్రాంగ్ సపోర్ట్ డైలీ అండ్ మంత్లీ రిలేటెడ్ గా స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కూడా తీసుకున్నది. కాకపోతే ఏంటంటే నియర్ బై వచ్చేసి రెసిస్టెన్స్ జోన్ అనేది మనకి ఇక్కడ చూడొచ్చు అనమాట. నియర్ బై రెసిస్టెన్స్ జోన్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది. ఈ రెసిస్టెన్స్ జోన్ కి ఏదైతే ఉందో ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉందో ఎంటైర్ డే వచ్చేసి అక్కడే కరెక్షన్ అనేది మనం అంటే మూమెంటం అనేది మనం ఇక్కడ గమనించదగ్గ విషయము. సో మూమెంటం అనేది ఎటువంటి మూమెంటం అనేది కనపడలేదు. మేబీ కమింగ్ డేస్ లో వచ్చేసి దీని మీద ఉంటుంది. సో నెక్స్ట్ పోతే హిండాల్కో రిలేటెడ్ గా మనం కావాలని సజెస్ట్ చేస్తాం. 23 లో బై చేయండి అన్నాను. నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ 28 నుంచి 35. దీని మీద వచ్చేసి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి మోర్ దాన్ వచ్చేసి 32K దానికి ఇన్వెస్ట్ చేస్తే కన్నా ఈ రోజు మోర్ దాన్ వచ్చేసి మంచి మూమెంటే రావడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 6,000 దాకా. ఒకసారి హిండాల్కో సంబంధించిన ఒకసారి ఆర్టికల్ అనేది గమనిస్తే కన్నా మీకు ఇదివరకే చెప్పాను. సో ఈ అల్యూమినియం స్టాక్స్ పైన మంచి మూమెంటం ఉండడం అంటే బయట ఉండడం ప్లస్ రెండోది వచ్చేసి స్ట్రాంగ్ గా మనకు సపోర్ట్ జోన్ అనేది కూడా ఈ రోజు ఏర్పడడం అనమాట. సో ఈ సపోర్ట్ జోన్ ఏర్పడిన కారణంగా వచ్చేసి ప్రీమియం అనేది ఆటోమేటిక్ గా పెరుగుతూ రావడం వచ్చేసి ఇక్కడ మనం చూడదగ్గ విషయం అనమాట. ఈ ప్రీమియం రిలేటెడ్ గా కూడా గమనిస్తే కన్నా ఒకసారి కన్నా గమనించండి. మీరు ఆప్షన్స్ రిలేటెడ్ గా కన్నా గమనిస్తే కన్నా ప్రీమియం కూడా అనేది కూడా ఎటువంటి కరెక్షన్ లేకుండా ఒకనొక ర్యాలీ రూపంలోనే మనం ఇక్కడ చూస్తూ పోయినాం అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఎందుకంటే ఆప్షన్స్ బయర్ కి ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మంచి మూమెంటం ఉంటేనే గ్రీన్ లో ఉంటారు, లేకపోతే ప్రీమియం డీకే అనేది ఉంటుంది కాబట్టి లాస్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మనం ఎక్స్పెక్ట్ చేసిన విధానం ఏంటంటే మంచి మూమెంటం రిలేటెడ్ గానే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ పోతే అల్యూమినియం కాల్ అనేది ఒకటి సజెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే సజెస్ట్ చేసినా 30,000 ఇన్వెస్ట్మెంట్ కన్నా మోర్ దాన్ 11,000 దాకా ఈ రోజు అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఈ అల్యూమినియం సంబంధించి చూస్తే కన్నా అంటే ఈ రోజు ఇచ్చిన కాల్స్ మీరు అన్ని బాగా అబ్జర్వ్ చేస్తే కన్నా మొత్తం స్టాక్స్ అంటే ఇండెక్స్ రిలేటెడ్ గా మెటల్ స్టాక్స్ పైన మంచి మూమెంటం అనేది రావడం జరిగింది. అంటే ఒకటి ఫండమెంటల్ గా ఇది కలసడము, రెండోది వచ్చేసి ఇక్కడ గమనిస్తే కన్నా స్ట్రాంగ్ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ ఉండడం అన్నమాట. ఏదైతే టెక్నికల్ సపోర్ట్ గా డైలీ పివోట్స్ పాయింట్స్ సపోర్ట్ ఇస్తూ వచ్చినాయో ఆ పివోట్స్ పాయింట్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ వచ్చేసి మనకు వచ్చేసి ఆప్షన్స్ లో కూడా వచ్చేసి మూమెంటం అనేది మనం ఇక్కడ చూడదగ్గ విషయము. ఏదైతే ఇక్కడ చూస్తే కన్నా ఈవెన్ దీని నేషనల్ అల్యూమినియం కూడా చూస్తే కన్నా ఎగ్జాక్ట్ గా మేజర్ సపోర్ట్ అనేది జనరేట్ కావడం, అక్కడ నుంచి స్ట్రాంగ్ మూమెంటం అనేది
ర్యాలీగా వచ్చేసి ఆప్షన్ బయర్స్కి అనుగుణంగా వచ్చేసి మూమెంటం అనేది మనం చూసాం అన్నమాట. సో అందుకని వచ్చేసి నేషనల్ మినిమంలో కూడా వచ్చేసి ఈరోజు మోర్ దాన్ 30,000 రూపీస్ గాను ఇన్వెస్ట్మెంట్ గాను మోర్ దాన్ 11,000 దాకా ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది సార్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, మీ రిలేటివ్స్కి రెఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.